హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం శాంతిపురంలో ఉన్న విఎస్టీ శక్తి ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే విఎస్టీ విరాజ్ 9045 డిఐ ప్లస్ ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే విఎస్టీ యొక్క లోగో అయితే చూస్తున్నాం. 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఈ బండి యొక్క బంపర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి, హెవీగా అయితే ఉంది. ఈ బంపర్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 80 kgs అయితే ఉంటుందండి. బండి యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బానెట్ పైన విఎస్టీ 9045 డిఐ ప్లస్ అయితే చూస్తున్నాం. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఈ సైలెన్సర్ కు ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ మోటార్ అయితే చూస్తున్నాం. ఈ బండి వచ్చేసి సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. ఈ బండిలో అయితే పవర్ స్టీరింగ్ కు సపరేట్ గా ఆయిల్ అయితే ఉంటుందండి. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడు బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన విఎస్టీ 9045 డిఐ ప్లస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ కింద అయితే డీజిల్ ఫిల్టర్స్ అయితే చూస్తున్నాం. ఈ బండ్లో ఉన్న ఇంజన్ అయితే కిర్లాస్కర్ ఇంజన్ అయితే ఉంటుందండి. కిర్లాస్కర్ ఇంజన్ అనేది జేజీపీ ఇంజన్ లో కూడా ఈ ఇంజన్ అయితే ఉంటుంది. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి వన్ సైడ్ మాత్రం యాక్టివ్ లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. లాక్ ఓపెన్ చేసి లైట్ గా పైకి తూకినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో అయితే 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చి ఉన్నారండి. వాటిని అయితే అక్కడ చూస్తున్నామండి. ఈ బండ్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 12 వోల్ట్ల గల బ్యాటరీ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూలెంట్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారండి. కిందనే సెల్ఫ్ మోటార్ అయితే ఉంది. ఈ బండి యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 45 హెచ్పిగా ఉంది. 3 సిలిండర్లు అయితే ఉంటుందండి. ఇంజన్ సీసీ విషయానికి వస్తే 3120 సీసీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ కాయిల్కు సపరేట్గా బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగే కాబట్టి మెయింటెనెన్స్ అయితే తక్కువగానే ఉంటుంది. ఇదండి బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క టైర్ సైజ్ అయితే చూద్దాం. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 6.00x16 అయితే ఉంటుంది. ఇదైతే సియర్ టైర్తోనే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 14.9-28 అయితే ఉంటుందండి. ఇది కూడా సియర్ టైర్తోనే వచ్చింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఒక సింగిల్ పుట్ స్టెప్ అయితే ఇచ్చారు. కింద నుంచి చూసే ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకి ఎక్కడానికి ఎటువంటి హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ సీట్ని 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ అయితే 50 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక క్లస్టర్ అయితే అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే కీస్ అయితే ఆన్ చేసి చూద్దాం. కీస్ ఆన్ చేసి క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఇక్కడైతే హెడ్లైట్ కంట్రోల్స్తో పాటు ఆరెంజ్ స్విచ్ అయితే చూస్తున్నాం. పక్కనే హ్యాండ్ యాక్సిలరేటర్ అయితే ఉంది. స్టీరింగ్ కింద విషయానికి వస్తే కీ పాయింట్తో పాటు 12 volts పవర్ సర్క్యూట్, ఫ్యూల్ కటప్ లివర్ అలానే హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఈ బండి యొక్క మిర్రర్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేసి ఉన్నారండి. బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ లిమర్స్ బ్రేక్స్ అయితే వస్తుంది. ఇక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూస్తున్నాం. రైట్ సైడ్లో అయితే పీసీడీసీ లివర్స్ అయితే చూస్తున్నాం. వీటిని అయితే కలిపి కూడా వాడుకోవచ్చు. రైట్ సైడ్ మెడ్ గడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. దీనికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఈ బండిలో ఉన్న క్లచ్ విషయానికి వస్తే డ్యూయల్ క్లచ్ అయితే ఉంటుందండి. సింగిల్ క్లచ్ అనేది ఆప్షనల్ అయితే లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ అటాచ్డ్గా టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. పక్కనే P2 గేర్ ఆన్ అప్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. దీనికి కూడా సపోర్ట్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక ఈ బండిలో ఉన్న గేర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నది 1 2 3 4 రివర్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో ఉండేది రేంజ్ సెలెక్షన్ లివర్, లోడ్ మీడియం అయితే అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాగా అయితే చూస్తున్నాం. ఇదండి ఈ బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రీగానే ఉందండి ప్లాట్ఫామ్ అనేది. బండి అయితే స్టార్ట్ చేస్తా, బీటింగ్ ఎలా ఉందో వినండి.
బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఓఐబి అని అయితే ఉంది. రైట్ సైడ్ మిడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్తో పాటు ఒక ఎల్లోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉందండి. సీట్కి బ్యాక్ సైడ్ అయితే రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ నుంచి ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. అక్కడ ట్రాలీ కప్లర్ అయితే ఉంది. ఈ బండి అయితే 3 పాయింట్ లింకేస్తూనే వస్తుందండి. లిఫ్టింగ్ కెపాసిటీ 1800 కేజీలుగా ఉంది. సెంటర్ బార్ అయితే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం పదండి. ఈ బండి యొక్క ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 32.38 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ అయితే 12.58 km/h అయితే వెళ్తుంది. ఈ బండి యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే టోటల్ వెయిట్ 2120 కేజీలుగా ఉంది. వీల్ బేసు 2005 mm ఉంది. ఓవరాల్ లెంత్ 3610 mm ఉంది. ఓవరాల్ విడ్త్ 1820 mm. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 440 mm ఉంది. ఇప్పుడైతే మార్కెట్లో ఈ బండి కాంపిటీషన్గా ఏ మోడల్ ట్రాక్టర్స్ ఉన్నాయని చూద్దాం పదండి. ఫస్ట్ మోడల్ అయితే స్వరాజ్ 744 FE 45 HP వస్తుంది. సెకండ్ మోడల్ మహీంద్రా 575 DI అయితే ఉంది. థర్డ్ మోడల్ జాన్ డీర్ 5045 DI అయితే ఉంది. ఫోర్త్ మోడల్ పవర్ ట్రాక్ హీరో 42+ అయితే ఉంది. ఫిఫ్త్ మోడల్ చూసుకున్నట్లయితే కుబోటా MU 4501 అయితే ఉంది. సిక్స్త్ మోడల్ HR 480 అయితే ఉంది. సెవెంత్ మోడల్ అయితే మెస్సీ ఫెర్గుసన్ 246 డైనాట్రాక్ అయితే ఉంది. సిక్స్త్ మోడల్ అయితే సోలిస్ 4415E అయితే ఉంది. ఇవేనండి మార్కెట్లో ఈ బండి కాంపిటీషన్గా ఉన్న ట్రాక్టర్స్. ఇప్పుడైతే ఈ బండి యొక్క ఇంజన్లో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇంజన్ అయితే 45 HP వస్తుందండి. 3 సిలిండర్లు అయితే ఉంటుంది. సీసీ 3120 cc ఉంది. RPM చూసుకున్నట్లయితే 2000 RPMగా ఉంది. P2 HP అయితే 42 HP ఉందండి. P2 RPM అయితే 540 RPMగా ఉంది. క్లచ్ అయితే డ్యూయల్ క్లచ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది. మెకానికల్ స్టీరింగ్ కూడా ఉంటుంది, అది ఆప్షనల్. గేర్స్ అయితే 8 ముందుకు 2 అయితే వెనుకకు ఉంటుంది. PTO టైప్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ PTO ఉంటుంది, GS PTO ఉంటుంది, అదైతే ఆప్షనల్. ఈ బండి యొక్క హైడ్రాలిక్స్ అయితే VST హైడ్రాలిక్స్ అయితే ఉంటుంది. 1800 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉందండి. హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్ అయితే ADDC అయితే ఉంటుంది. 3 పాయింట్ లింకేజ్తోనే వస్తుందండి. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఈ బండి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 8,50,000 వరకు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అనేది మీ డిస్టిక్ బట్టి అలానే మీ షోరూమ్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఈ VSTలోనే VST జటోర్ 4511 అనే మోడల్ అయితే ఉంది. అదైతే 45 HP వస్తుంది. ఆ బండి యొక్క రివ్యూ అయితే తీసా, పైన స్క్రీన్ పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.